వసంతవల్లరికి స్వాగతం. ఈవాల్టి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన కామెడీ కథ చాలదా ఈ పూజ దేవి వింటారు. కుర్రకారు, ప్రేమకారు, బ్రేకుల్లేవు, అడ్డు రాకండి. కిటికీలో నుంచి తల బయటకు పెట్టి చిలిపిగా నవ్వుతూ రోడ్డుకి అడ్డంగా పరిగెత్తిన అడవి జింకని చూసి గట్టిగా అరిచాడు పార్థివ్. అడవి దారి లాంటి ఘాట్ రోడ్ల మీద మెలికలు తిరుగుతూ పరిగెడుతోంది ప్రణయ రథం. నాకు భలే గర్వంగా ఉందండి. ఆఫీసర్ భర్తతో మొదటిసారిగా అఫీషియల్ గెస్ట్ హౌస్లో గడపబోయే ఘడియలు తలుచుకుంటూ ఉద్విగ్నంగా అంది తోరణ. గర్వం పర్వాలేదు, భయం వేయడం లేదుగా నా స్పీడుకి. యాక్సిలరేటర్ మరింత గట్టిగా తొక్కుతూ అడిగాడు పార్థివ్. సిగ్గుపడి ఊరుకుంది తోరణ. ఆమె కొత్త పెళ్లి కూతురు, అతడు కొత్త ఆఫీసరు. పెళ్లి కుదరగానే ప్రమోషన్ రావడం, పెళ్ళాం రాగానే హెడ్ ఆఫీస్ నుంచి పిలుపు రావడం, పార్థివ్కి అవకాశం ఇంత వెంటనే రావడం సంతోషంగానూ కొంచెం గర్వంగానూ ఉంది. పిలుపు మొదటిసారి కాదు, కానీ హోదా మొదటిసారి. ఇదివరకట్లా ఎక్కడో చిన్న పూటకూళ్ళయ్యే బసలో ఉండక్కర్లేదు. ఇప్పుడు దర్జాగా కంపెనీ గెస్ట్ హౌస్లో ఉండొచ్చు. ఆ దర్జా ఎలా ఉంటుందో ఇదివరకల్లా గుమాస్తాగా ఉన్నప్పుడు ఆఫీసర్ల వెనకే తిరుగుతూ గెస్ట్ హౌస్కి వెళ్ళి చూసినప్పుడు తెలిసింది. ప్రకృతి ఒడిలో పచ్చదనం పరుస్తున్న పళ్ళ చెట్లు, పూల తోటలు, పచ్చిక బయళ్లతో 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ కంపెనీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో ఉంటుంది గెస్ట్ హౌస్. మెయిన్ బిల్డింగ్లో ఉన్న గదులే కాకుండా ఫ్యామిలీతో వచ్చే ఆఫీసర్స్ కోసం ఆ బిల్డింగ్కి కాస్త దూరంలో 6 డజను విలాసవంతమైన కాటేజెస్ కూడా కట్టించింది కంపెనీ. పర్మనెంట్ తోటమాలి, ఇతర స్టాఫ్తో మొత్తం కాంప్లెక్స్ని మొఘల్ గార్డెన్స్ లెవెల్లో మెయింటైన్ చేస్తోంది. ఇప్పుడు పార్థివ్ మొదటిసారిగా గెస్ట్ హౌస్లో, అందులోనూ కాటేజీలో ఉండబోతున్నాడు. అందుకే అతడికి ఎక్సైట్మెంట్తో పాటు కొత్త భార్యకి, పాత భార్య వేరే ఉందని కాదు, కొత్తగా భార్య వచ్చిందని, తన హంగు చూపించే అవకాశం ఇంత తొందరగా వచ్చిందని ఉత్సాహంగా ఉంది. మరో గంట ప్రయాణం తర్వాత వాళ్ల కారు గెస్ట్ హౌస్ ఆవరణలో ప్రవేశించింది. రిసెప్షన్లో తన విజిటింగ్ కార్డ్ చూపించి రిజిస్టర్లో వివరాలు రాసి కాటేజ్ తాళం చెవులు తీసుకుని గార్డెన్లోకి దారి తీశాడు పార్థివ్. 5 నిమిషాల ఎగుడు దిగుడు ల్యాండ్స్కేప్ నడక తర్వాత కాటేజ్ వచ్చింది. దారి పొడుగునా ఉన్న పచ్చదనం దూరాభారాన్ని మరుగున పడేసింది. అబ్బా, ఎంత బాగుందండి ఈ ఆవరణ, తన్మయత్వంగా అంది తోరణ. సొంత ఆవరణ అన్న లెవెల్లో బోర విరుచుకుని చిరునవ్వులు చిందిస్తూ అడుగులు ముందుకేశాడు పార్థివ్. ఆ రాత్రి డిన్నర్ కాగానే వెన్నెల్లో వనవిహారం చేశారిద్దరు. మధ్యలో మరో 3 కాటేజీల్లో ఉన్న జంటలు ఎదురైతే హలో హలో పరిచయాలు చేసుకున్నారు. మర్నాడు పొద్దున్నే తయారై డైనింగ్ హాల్లో భార్యతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశాక సాయంత్రం త్వరగానే వస్తానని, అంతదాకా టీవీతో కాలక్షేపం చేస్తూ రిలాక్స్ అవ్వమని, భోజనం వేళకి డైనింగ్ హాల్కి వెళ్ళి తినేయమని జాగ్రత్తలు చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు పార్థివ్. తలారా స్నానం చేసి తెచ్చుకున్న సూట్ కేస్ తెరుచుకుని తన పనిలో పడిపోయింది తోరణ. ఆఫీస్కి వెళ్తూనే డీజీఎం బీజీరావు గారికి రిపోర్టింగ్ చేశాడు పార్థివ్. మొహమంతా నవ్వుతో పలకరించాడు బీజీరావు. ఆయన అదో రకం మనిషి, ఎప్పుడు ఏదో రకంగా ఉంటాడు. కోపం వచ్చినా ప్రసన్నత వచ్చినా ఆయన్ని పట్టడం కష్టం. హలో పార్థివ్, హౌ ఆర్ యూ? సో ఈసారి నీ మిస్సెస్తో వచ్చావా? గుడ్. కాటేజ్ బాగుందా? అలా ఆ మాట అడుగుతూ పెళ్ళున నవ్వాడు ఆయన. ఆయన నవ్వడానికి కారణం అక్కర్లేదు. నవ్వు ఆరోగ్యానికి అవసరం అని నమ్మే మనిషి కాబట్టి ఎప్పుడు లాఫింగ్ క్లబ్లో నిలబడున్నట్టే నవ్వుతూ ఉంటాడు. కోపం వచ్చినా మరేమొచ్చినా సరే మేల్కొని ఉంటే చాలు, మేల్కోటే మార్క్ నవ్వు విసురుతూ ఉంటాడు. పనికి ప్రాణం పెట్టే బీజీరావు పనిలో ఏమాత్రం తేడా వచ్చినా తేడా తెచ్చిన వాళ్ళ ప్రాణం తీస్తాడు. ఆయనకి ఆఫీస్ పని ఎంత ముఖ్యమో గెస్ట్ హౌస్ బాగోగులు అంతే ముఖ్యం. ఆ రెసిడెన్షియల్ కాంప్లెక్స్కి ఆయనే ఇన్ఛార్జ్ కాబట్టి. అందుకే కొంత కోటింగ్ వేస్తూ వినయంగా చెప్పాడు పార్థివ్. బాగుంది సార్, అదొక నందనవనంలా ఉంది. నందనవనమా? అదెక్కడుంది? నువ్వెప్పుడు చూసావు? అది ఇంత బాగుంటుందని ఎలా చెప్తున్నావు? కంగారు పడ్డాడు వెంటనే పార్థివ్.
పొగడ్త బెడిసి కొట్టేలా ఉంది అనుకున్నాడు. అంటే అది అసలు ఉండదండి, ఉన్నా మన కాంప్లెక్స్ అంత బాగుండదు, ఊరికే అలా అంటారండి, అందుకే నేను అన్నాను. పని మొదలెట్టాను సార్, గుక్క తిప్పుకోకుండా అనేశాడు. ఎస్ ఎస్ అంటూ రికార్డ్ రూమ్లోకి దారి తీశాడు ఆయన. వెనకే వెళ్ళాడు పార్థివ్. రికార్డ్ రూమ్ ఒక కీకారణ్యంలా ఉంది. ఫైళ్లన్నీ అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లలా గది నిండా గుట్టలు పోసున్నాయి. స్టోరింగ్ ర్యాకులు వాటి మధ్యకి లాగబడి మొండి చెట్ల కాండాల్లా ఉన్నాయి. వాటి మధ్య బెదురు జంతువుల్లా తిరుగుతున్నారు 4 క్లర్కులు, ఓ రికార్డ్స్ రూమ్ ఇన్ఛార్జ్. బీజీ రావుని చూడగానే అంత అటెన్షన్లో నిలబడ్డారు. అవుతోందా గర్జించాడు బీజీరావు. ఎస్ సార్ అన్నారంతా కోరస్గా. పార్థివ్ సార్ వచ్చేశాడు, ఇంకొక గంట టైం ఉంది మీకు, అంతే. ఆ తర్వాత ఈయనకు కావలసిన ఫైల్స్ వరుసగా అందించాలి. ఆలస్యం అయితే తెలుసుగా. కమాన్ పార్థివ్, నీకు కావలసిన ఫైల్స్ లిస్ట్ ఇచ్చేసేయ్, మనం వర్క్ ప్లాన్ చర్చించుకుందాం అని తన ఛాంబర్కి దారి తీశాడు ఆయన. రికార్డ్స్ రూమ్ ఇన్ఛార్జిని అడిగాడు పార్థివ్. ఏమైంది? రికార్డ్ రూమ్ అంతా తిరగదోడుతున్నారు. ఎలుకలు కానీ పందికొక్కులు కానీ దూరాయా? గుదిబండ మోస్తున్న వాడిలా వెర్రి నవ్వు నవ్వి అదే బండ కాలి మీద పడ్డ వాళ్ళ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు ఇన్ఛార్జ్. మీకు తెలియందే ఉంది సార్, రావు గారి డిసిప్లిన్ సంగతి, కోపం సంగతి. ధర్మరాజు రాజసూయం జరుపుతూ దుర్యోధనుల వారికి పంపిన ఇన్విటేషన్ తాలూకు కరెస్పాండెన్స్, కురుక్షేత్ర యుద్ధ ప్రారంభంలో అర్జునుల వారు యుద్ధం చెయ్యలేనంటూ శ్రీకృష్ణుల వారికి పెట్టుకున్న అర్జీ తాలూకు ఫైలు అర్జెంటుగా కావాలని నిన్న అటెండర్ని పంపించారు. నా కర్మ కొద్దీ అంత పాత ఫైల్లో పట్టాన దొరకట్లేదు సార్. ఇహనేముంది, దూర్వాసుల వారు ఆఘమేఘాల మీద వచ్చి రికార్డ్స్ మెయింటెనెన్స్ ఇలాగైనా ఆఘోరించేది. మొత్తం ఫైళ్లన్నీ తిరగదోసి సంవత్సరం, నెల, తేదీ, ఫైలు సంఖ్య సబ్జెక్టు వారీగా సరిగ్గా సర్దమని ఆర్డర్ వేశారు సార్. అయ్యా అన్నీ అలానే ఉన్నాయి, మరీ పాతవి కొన్ని కనబడ్డం లేదంతే అని చెప్పినా వినిపించుకోకుండా 2 అటెండర్లని పెట్టి మరి ఫైళ్ళన్నింటినీ కలగాపులగం చేయించేసి ఇప్పుడు మరి తేడా రాకుండా అన్నీ కనబడేలా నీటుగా సర్దమని హుకుం జారీ చేసి వెళ్ళారు సార్. ఇదిగో అప్పటి నుంచి ఇది మా పరిస్థితి. అమ్మో, ఏదో అప్పుడప్పుడు హెడ్ ఆఫీస్కి వచ్చి బ్రాంచ్ నుంచి తెచ్చిన ఏ రిపోర్టో అందజేసి ఓ దండం పెట్టిపోవడం తప్ప ఈయన ఇంత తింగరి మనిషి అని నాకేం తెలుసు. అమ్మ బాబోయ్, ఇప్పటి నుంచి ఇంతో పని పడుతూనే ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు పార్థివ్. ఆ రోజంతా ఆయనతో వర్క్ ప్లాన్ చర్చించుట అను కార్యక్రమం ముళ్ళకంప మీది బట్ట తీసుకుంటున్నంత జాగ్రత్తగా భయంగా నిర్వహించి బయటపడ్డాడు. కారు పార్క్ చేసి కాటేజ్ వైపు నడుస్తుంటే దారిలో ఎదురుపడిన కుర్రాడు అతనితో చెప్పాడు, సార్, గెస్ట్ హౌస్ మేనేజర్ గారు ఇప్పటిదాకా మీకోసం ఎదురు చూసి ఇప్పుడే బయటికెళ్ళారు. డిన్నర్కి వచ్చినప్పుడు కలుస్తాలే నిర్లక్ష్యంగా అనేసి ముందుకు కదిలాడు పార్థివ్. కాటేజీ ముందు నిలబడేసరికి అతడికి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి. కాటేజ్ గుమ్మానికి ఒత్తుగా మామిడాకులు, బంతిపూల తోరణాలు వేలాడుతున్నాయి. వీళ్ళు మరీ ఎక్కువ చేస్తున్నారు. ఎంత మొదటిసారిగా వచ్చిన ఆఫీసర్నైతే మాత్రం ఇంతిలా స్వాగతం ఇవ్వాలా? అయితే మేనేజర్ తన కోసం ఎదురు చూసింది కూడా ఏ పూల బొకేనో ఇచ్చి వెల్కమ్ చెప్పడానికే అయ్యుంటుంది అనుకుంటూ వాళ్ళ మర్యాదలకి ముద్దుగానే విసుక్కుంటూ బెల్ కొట్టాడు. తలుపు తీసిన తోరణ రణరంగం నుంచి వచ్చిన సత్యభామని తలపించింది. ఏం మనుష్యులండి వీళ్ళు, పేరెంటానికి పిలిస్తే ఒక్కళ్ళు రాలేదు. వీళ్ళ హోదాకి ఆఫీసర్ భార్యని నేను తగనా? ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా లోపలికి అడుగుపెట్టి, ఇది తమ కాటేజీయేనా లేక ఏదైనా దేవుడి గుడిలో కడుగు పెట్టానా అని అనుమానపడ్డాడు పార్థివ్. ఎదురుగా అలమార నిండా వివిధ దేవుళ్ల అడుగెత్తు పటాలు, వాటన్నింటికీ నిండుగా మందార మాలలు, పాదాల దగ్గర బారుతీరిన గులాబీ, పారిజాత పుష్పజాతులు, ఎదురుగా పళ్ళెం నిండుగా అమర్చబడిన దానిమ్మ, జామ, సపోటాది వివిధ ఫలరాసులు. అతడికి ఒక్కసారి కళ్ళు తిరిగాయి. ఏమిటిదంతా తోరణా? కంగారుగా అడిగాడు. ఎక్కడివి నీకు దేవుళ్ల పట్టాలు? ఏమిటి అరేంజ్మెంట్సు? ఇది మాకు చిన్నప్పటి నుంచి మామూలేనండి. ఏ ఊరు వెళ్ళినా
ఏది మర్చిపోయినా మా అమ్మ దేవుడి పటాలు వెంట తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోదు. హోటల్ గదిలో దిగగానే రోజు దండం పెట్టుకోవడానికి వీలుగా అక్కడ అమర్చుకుంటుంది. ఆఖరికి తిరుపతి వెళ్ళినా సరే, శ్రీశైలం వెళ్ళినా సరే. నేను అంతే. నా సూట్ కేసులోనే తెచ్చుకున్నాను ఈ పటాలన్నీ. పైగా ఇవాళ శ్రావణ శుక్రవారం కూడా. అందుకే సంచుల నిండుగా మామిడాకులు, పూలు, పళ్ళు కోసుకొచ్చి తోరణాలు కట్టి అలంకరణలు చేసి భక్తిగా పూజ చేసుకున్నానండి. పళ్ళ ముక్కలు తీసుకెళ్ళి లంచ్లో అందరికీ ప్రసాదాలు కూడా పెట్టాను. తీరా పేరెంటం చేసుకుని వాయినాలు ఇద్దామని 4 కాటేజీలు వాళ్ళని పిలిస్తే ఒక్కళ్ళూ రాకపోగా నేనేదో కాని పని చేస్తున్నట్టు విడ్డూరంగా చూశారు. వీళ్లే ముత్తైదువులండి బాబు. పసుపు కుంకం కోసం ముత్తైదువులు 10 ఆమడలైనా వెళ్ళాలంటారు. వీళ్ల భేషజానికి వీళ్ళకి పొరుగు కాటిచి దాకా వచ్చే ఓపిక కూడా లేదా? కొంప నిలువునా ముంచావు తోరణా. ఇక్కడి చెట్ల మీద, మొక్కల మీద చెయ్యి వేయడానికి కూడా మనకు అనుమతి లేదు. తల పట్టుకున్నాడు పార్థివ్. అతడి కళ్ళ ముందు కాసేపట్లో తను జవాబు చెప్పుకోవలసిన గెస్ట్ హౌస్ మేనేజర్ మెదిలాడు. ఆనక ఆ మేనేజర్ తోరణ పురాణమంతా బీజీ రావుకి చేరవేయడం, అది విన్న బీజీ రావు రేపు తన ముందు ప్రచండ తాండవం ఆడడం కళ్ల ముందు హారర్ సినిమాగా తెరకట్టాయి. తప్పు నీదైనా శిక్ష నాకు తప్పదే. రేపాయన నన్ను పంచాబనీతో నించోపెట్టి చీపురు చేతికిచ్చి తోట మొత్తం ఊడిపిస్తాడే. తోట నిండా గోతులు తవ్వించి కొత్త మొక్కలు నాటిస్తాడే. ఆనక 2 చేతులతో చీపురు పైకెత్తి పట్టించి తోట చుట్టూరా 100 రౌండ్లు పరుగు పెట్టిస్తాడే. భార్య మీద అరుపులు పెడుతూ నిలువునా వణికిపోతూ చెమటలతో తడిసి ముద్దయిపోతున్న పార్థివ్ని చూసి, అయ్యో అయ్యో, మీరింత పెద్ద ఆఫీసరు, ఇది మన కాటేజీ, దేవుడి కార్యం కోసం మన తోటలో కోసుకుంటే తప్పే ఉంది అనుకున్నానండి. అందుకే గెస్ట్ హౌస్ కుర్రాడు వారిస్తుంటే కూడా దబాయించి పారేశాను. అయ్యో, అసలు ఇంతకీ ఇవాళ నా పూజలోనే ఏదో లోపం జరుగుంటుంది. లేకపోతే ఇంత ఉపద్రవం వచ్చేది కాదు. రేపటి పూజ మనసు పెట్టి మీకే ఆపద రాకూడదని ప్రార్థిస్తూ ఇంకా శ్రద్ధగా చేసుకుంటానండి. కన్నీళ్లు పెడుతూ చెప్పింది తోరణ. తేలు కుట్టినట్టు ఉలిక్కి పడ్డాడు పార్థివ్. ఏమిటి, రేపు కూడా పూజ మొదలు పెడతావా ఇక్కడే? ఇప్పటికి చేసిన పూజ చాలదా? అతడి ఆక్రోశం బయట పడకముందే, సారో, మేనేజర్ గారు వచ్చారు, మిమ్మల్ని పిలుస్తున్నారు అంటూ బయట నుంచి కుర్రాడి కేక వినబడింది. దబ్బున స్పృహ తప్పి పడిపోయాడు పార్థివ్. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన కామెడీ కథ చాలదా ఈ పూజ దేవి విన్నారు. ఈ కథ 2022 ఆగస్టు 5వ తేదీ నాటి స్వాతి సపరివార పత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.